నమస్తే. ఒక 2 డేస్ క్రితం సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ గురించి మాట్లాడదాం. అదే షెడ్యూల్డ్ ట్రైబ్స్ విల్ నాట్ కమ్ అండర్ హిందూ సక్సెషన్ యాక్ట్ అని ఒక జడ్జిమెంట్ వచ్చింది నిన్న. ఒక 2 డేస్ క్రితం మీరు గూగుల్లో కొడితే వచ్చేసింది. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్ఎల్సీ కెన్ టైప్ ఇన్ డిఫరెంట్ వే గూగుల్లో. హిందూ సక్సెషన్ యాక్ట్ విల్ నాట్ డజంట్ అప్లై టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని ఏం కొట్టినా మీకు జడ్జిమెంట్ కాపీ అయితే వచ్చింది, అంటే ఒక జడ్జిమెంట్ న్యూస్ వచ్చింది. అంటే ఏంటదే, షెడ్యూల్డ్ ట్రైబ్స్ హిందూ సక్సెషన్ యాక్ట్ కిందకి రారు అనేది ఒక జడ్జిమెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఎందుకు నాకు దాని గురించి రెఫర్ చేస్తున్నానంటే, మీకు నచ్చినా నచ్చకపోయినా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా సరే సత్యం ఏంటంటే, ఎస్సీ ఎస్టీలు అనేవాళ్ళు హిందూ మతంలోకి రానివ్వలేదు గతంలో. ఇప్పుడు 1881 ఆ టైంలో నేను ఒకసారి అది జనాభా లెక్కలు కూడా చూపించాను మీకు. 1881 జనాభా లెక్కల్లో మాదిగ కులస్తుల్ని హిందూయేతర కులాల్లో చూపించారు. హిందూయేతర కులాలు అంటే హిందూ మతం కాని కులాలులో మాదిగ అని రాశారని ఒకసారి జనాభా లెక్కలు కూడా చూపించాను. 1841 జనాభా లెక్కలు. అప్పటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీలని వాళ్ళు సపరేట్గా చూపించేవాళ్ళు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమ్మేర్ ఇన్ 1930s ఆ టైంలో మాకు కూడా మైనారిటీ స్టేటస్ ఇవ్వాలి అన్నారు. మెజారిటీ అంటే ఇంకెవరు లేరు, హిందువుల్ని మెజారిటీ అంటారు. ఓకే, బ్రిటిష్ వాళ్ళు కూడా మెజారిటీ హిందువుల్ని మెజారిటీ అన్నారు, మిగతా వాళ్ళు మొత్తాన్ని మైనారిటీ చేద్దాం అనుకున్నారు. ముస్లిమ్స్ హిందువులు కాదుగా, సో వాళ్ళని మైనారిటీ స్టేటస్ ఇచ్చారు. క్రిస్టియన్స్ హిందువులు కాదు కదా, వాళ్ళకి మైనారిటీ స్టేటస్ ఇచ్చారు. ఆంగ్లో ఇండియన్స్ హిందువులు కాదు, సో వాళ్ళకి మైనారిటీ స్టేటస్ ఇచ్చారు. సిక్కులు బుద్ధిస్టులు హిందువులు కాదు, సో వాళ్ళకి మైనారిటీ స్టేటస్ ఇచ్చారు. ఓకే, అప్పుడు ఎస్సీ ఎస్టీలకు కూడా మైనారిటీ స్టేటస్ అడిగాడు అంబేద్కర్. ఎందుకంటే వీళ్ళను కూడా హిందువులు కాదు అన్నారు. ఎస్సీ ఎస్టీలకి మైనారిటీస్ కింద స్టేటస్ అడిగారు అనమాట. ఇప్పుడు ఆ ఎస్సీ ఎస్టీల మైనారిటీ స్టేటస్ అడిగితే అప్పుడు మహాత్మా గాంధీ గారు అడ్డం తిరిగారు. ఇదేంటంటే వీళ్ళకి కూడా మైనారిటీ స్టేటస్ ఇస్తే ఇంక మొత్తం పోతే హిందువులు ఎవరు ఉంటారు, మైనారిటీలో పడిపోయింది, హిందూ మతం మైనారిటీలో పడిపోయింది. మనం మెజారిటీ అంటున్నాము, వీళ్ళని మైనారిటీ అంటున్నాము, ఇప్పుడు వీళ్ళని కూడా ఎక్స్క్లూడ్ చేస్తే మనం మైనారిటీలు పడిపోతామని ఆయన అడ్డం తిరిగారు. ఎస్సీలు కూడా హిందువులే అని అడ్డం తిరిగారు. సరే, అప్పుడు కొన్ని చట్టాలు చేసుకుంటూ వచ్చారు. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని చట్టాలు చేశాం. స్వతంత్రం వచ్చిన తర్వాత చట్టాలు చేసింది ఏంటంటే హిందూ సక్సెషన్ యాక్ట్, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం యాక్ట్ అని ఎవరికోవాలి చట్టం చేశారు. హిందూ సక్సెషన్ యాక్ట్ కింద అందరు హిందువులు వచ్చేస్తారు, క్రిస్టియన్ యాక్ట్ కింద అన్ని క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కింద ముస్లిమ్స్ మొత్తం వాళ్ళు వచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ మూడే అని మీరు అనుకోకూడదు. ఇంకొక చట్టం ఉంది మనకు తెలియని చట్టం, అదే షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాక్ట్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాక్ట్ హిందూ సక్సెషన్ యాక్ట్ కిందకి రారు. ఎందుకంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతున్నారో, ఎస్టీలు ఎవరైనా అవుతున్నారో వాళ్ళు హిందూ మతానికి భిన్నంగా ఉన్నారు. వాళ్ళ ఆచారాలు భిన్నంగా ఉన్నాయి, వాళ్ళ పద్ధతులు భిన్నంగా ఉన్నాయి, వాళ్ళు పూజించే దేవుళ్ళు దేవతలు భిన్నంగా ఉన్నారు. సో లెట్ ఈస్ నాట్ మిక్స్ దెమ్ ఇన్ హిందూయిజం. హిందూ మతంలోకి ఆ ట్రైబ్స్ని మనం కలపొద్దు అని చెప్పి అప్పుడు షెడ్యూల్డ్ ట్రైబ్ ఏదో ఒక యాక్ట్ పెట్టారు. ఇప్పుడు ఆ యాక్ట్ బేస్ చేసుకొని జడ్జిమెంట్ వచ్చింది నిన్న. ఏమని, ఇప్పుడు అక్కడ కేసు ఏంటి, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళ ట్రైబ్స్లో ఎవరో అమ్మాయికి ఆస్తి ఇవ్వలేదట. షెడ్యూల్డ్, ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, డబుల్ మ్యారేజెస్ చేసుకోవచ్చు అని వాళ్ళకి ఏదో చట్టం ఉంది. ఓకే, మహిళలకు సంబంధించినటువంటి కొన్ని మేబీ 1 or 2 ఇబ్బందికరమైనటువంటి చాలా త్రిబుల్ తలాక్ చట్టాలు అట్లాంటి వాళ్ళకి చట్టాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అలాగే ఈ ట్రైబ్స్లో కూడా ఒక చట్టం ఉందంట. అది అంటే వాళ్ళ యొక్క లోకల్ కల్చర్ ప్రకారం ఏంటంటే అమ్మాయికి ఆస్తి ఇవ్వరట, ఓన్లీ అబ్బాయిలకి మాత్రం ఆస్తులు ఇస్తారు, అమ్మాయికి ఆస్తి హక్కు లేదు అనే దాని మీద ఎవరో కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి. ట్రైబ్స్కి సంబంధించిన ఒక వ్యక్తి కోర్టుకి వెళ్తే మా ఆచారం ప్రకారం వీళ్ళు ఆడపిల్లలు ఆస్తి హక్కుకి సమానరారు అన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన హైకోర్టు మానవతా దృక్పథంతో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని, హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఆడపిల్లకు కూడా ఆస్తి ఉంది, హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఆడపిల్లకు కూడా ఆస్తి ఉంది, మరి ఈ ట్రైబల్ అమ్మాయికి కూడా ఆస్తి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వకూడదు, అది మానవతా దృక్పథంతో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో
అండర్ అంటే ఈ యొక్క హిందూ సక్సెషన్ యాక్ట్ కింద వీళ్ళని కూడా పరిగణించి ఈ అమ్మాయికి మీరు ఆస్తి ఇవ్వాల్సిందే అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు. దాన్ని కొట్టేస్తూ సుప్రీంకోర్టు నిన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సెన్సేషనల్. సో ఏది హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. ఏమందంటే లేదు మీరు అలా చేయడానికి లేదు, హిందూ సక్సెషన్ యాక్ట్కి ట్రైబల్స్కి సంబంధం లేదు, ఎందుకంటే అప్పుడు ట్రైబల్స్ హిందువులు కాదు. ఓకే, అప్పుడు హిందువులు అయి ఉండొచ్చు, బట్ దే హ్యావ్ సపరేట్ యాక్ట్. బట్ అఫ్కోర్స్ 1881 ఆ టైంలో మాత్రం అదే మీకు చెప్పాను కదా, 1881 జనాభా లెక్కల్లో మాదిగలనే హిందువులు కాదని పక్కన పడేశారు. మాదిగల్లో మాలా మొత్తం కలిసి నాటి ఎస్సీలు అనమాట, ఎస్సీ ఎస్టీలు మొత్తాన్ని నాన్ హిందూ క్యాస్ట్లో పడేశారు. ఇక మిగతా మొత్తాన్ని హిందువులు ముస్లిమ్స్కి అట్లా డివైడ్ చేశారనమాట. ఆ తర్వాత ఏదో అంబేద్కర్కి ప్లస్ మహాత్మా గాంధీకి వాళ్ళిద్దరికి జరిగినటువంటి ఒక పోరాటంలో అంబేద్కర్ గట్టిగా పట్టుబట్టాడు, మీకు మాకు సంబంధం లేదు, మాకు మైనారిటీ స్టాటస్ ఇవ్వాలని. మహాత్మా గాంధీ కుదరదని చెప్పేసి వీళ్ళని తీసుకెళ్ళి హిందువుల్లో కలిపారు. మన వాళ్ళందరూ మేము హిందువులు ఉందని చెప్తున్నారు. ఓకే, ఆచారం హిందువులు అంటే మరి భారతదేశంలో క్రిస్టియన్, ముస్లిం, సిక్, బుద్ధిస్టు వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు మొత్తాన్ని హిందువులుగానే పరిగణించింది రాజ్యాంగంలో. ఓకే, అంటే అదర్ దాన్ క్రిస్టియన్, ముస్లిం, జైన్, పారిసీ ఇట్లా కొన్ని రికగ్నైజ్డ్ రిలీజియన్స్ అవి తప్ప మిగతా ఇంక్లూడింగ్ నాస్తికులు కూడా హిందువులే. నాస్తికులు ఉన్నారు, వాళ్ళకి సపరేట్ చట్టం లేదు, వాళ్ళు కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ కిందే పరిగణిస్తారు నాస్తికుల్ని. ఇప్పుడు వాళ్ళు హిందూ మతాన్ని నమ్మరు కదా నాస్తికులు, వాళ్ళకు కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వస్తుంది, హిందూ సక్సెషన్ యాక్ట్ కిందకే తీసుకొస్తారంటే వాళ్ళని కూడా హిందువుల కిందే పరిగణించింది మన భారత రాజ్యాంగంలో. సో ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఈ ట్రైబ్స్ని కూడా హిందువులుగా పరిగణిస్తారు, కానీ సక్సెషన్ యాక్ట్ కిందకి మాత్రం రారని చెప్పేసి వాళ్ళకి సపరేట్ యాక్ట్ ఉందని చెప్పేసి నేను సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. సరే, నేను ఇది దాని గురించి ఎందుకు మాట చూడగానే గతంలో నేను ఒకళ్ళు క్లెయిమ్ చేశాను. అదే క్లెయిమ్ చేసింది ఏంటంటే మన వాళ్ళు అదే మన హిందూ సహోదరులు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ మన సనాతన ధర్మము ఎప్పటి నుంచో వస్తున్నటువంటి పురాతన కాలం నుంచి అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సనాతన ధర్మానికి మనం వెళ్ళాలి అని నాకు అదే ఇప్పుడు మా నన్ను ఆర్గ్యూ చేస్తూ ఉంటారు కదా, మా రిలేటివ్స్ మొత్తం హిందువులే. ఓకే, మా మేనమామ పిల్లలు వాళ్ళందరూ హిందువులే. అవి నువ్వు ఊరు వెళ్ళినప్పుడు నాతో మాట్లాడుతాడు మా మేనమామ పిల్లలు అంతా. ఓకే, అదే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు హిందూ మ్యారేజ్ అదే మనందరం సనాతన ధర్మం అనే దానికి వెనక్కి వెళ్ళాలన్నప్పుడు మరి సనాతన ధర్మంలోకి వెళ్తే మేము హిందువులం కాదు బా, నువ్వు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే వాళ్ళు హిందువులు కాదు, నువ్వు సనాతన ధర్మం లోపలికి వెళ్తే. ఇప్పుడు మోడర్న్ ధర్మం అంటే నువ్వు ఓకే, ఎప్పుడు మోడర్న్ ధర్మం అంటే 1932 తర్వాత వచ్చిన హిందూ ధర్మం. 1930 తర్వాత వచ్చిన హిందూ ధర్మంలో ఎస్సీ ఎస్టీలు హిందువులు. నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడితే వీళ్ళు హిందువులే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హిందువులు కాదని వాళ్ళని బయట పెట్టేశారు, వాళ్ళ దగ్గరికి రానివ్వలేదు. ట్రైబల్స్కి ఇప్పుడు కూడా వాళ్ళకి సపరేట్ యాక్ట్ ఉంది. నేను ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాని కన్ఫర్మేషన్. దానికి ఇప్పుడు నేను ఏదో చెప్తున్నాను దాని కన్ఫర్మేషన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గివెన్ బై 2 judges just 2 days ago that tribals won't come under హిందూ సక్సెషన్ యాక్ట్ అనేటువంటి సుప్రీంకోర్టు సంచలన జడ్జిమెంట్ నేను చెప్పేదానికి కన్ఫర్మేషన్. ఓకే, సో పేరేదైనా పెట్టండి, సనాతన ధర్మాన్ని పెట్టండి, మోడర్న్ ధర్మాన్ని పెట్టండి, ఏదైనా పెట్టండి, యాజ్ లాంగ్ యాజ్ ద రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, దెర్స్ నో ఇష్యూస్ విత్ ఎనీ రిలీజియన్. హిందూ మతం కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిం కానీ, సిక్ కానీ, జైన్ కానీ, ద రిలీజన్ ఈజ్ దేర్ పర్సనల్ చాయిస్. మతం అనేది వాళ్ళ వ్యక్తిగత చాయిస్. అది మనం వేరే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మనం హర్ట్ చేయొద్దు, వేరే వాళ్ళ విశ్వాసాల్లో మనం చేతులు పెట్టవద్దు. ఓకే, బట్ వేరే వాళ్ళని కూడా మనం హింసించవద్దు. అది ఫండమెంటల్గా నేను చాలా రోజుల నుంచి చెప్తూ వస్తుంది ఏంటంటే వీఆర్ నాట్ సపోజ్ టు అటాక్, హెరాస్, టార్గెట్ ది అదర్ పీపుల్. Ultimately, these are all marginalized societies. Scheduled caste is a marginalized society. Scheduled tribe is a marginal society. And as a whole, ఇప్పుడు ఈ షెడ్యూల్ ట్రైబ్స్ని ఎలాగ డెవలప్ చేయాలి, యాజ్ ఎ హోల్ షెడ్యూల్ క్యాస్ట్ని ఎలా డెవలప్ చేయాలి, దట్ షుడ్ బి అవర్ ఫోకస్. ఇప్పుడు ఇక్కడ ఇలా మీరు హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్ కొనుక్కుంటే ఇక్కడ ఇది విదిన్ ద ఎస్సీ ఎస్టీలో ఎస్సీ హిందూ, క్రిస్టియన్, ముస్లిం కొట్టుకుంటే అల్టిమేట్గా ఏమైందంటే మీ మెడికల్ సీట్లు తీసుకెళ్ళి డబ్బులు ఉన్న వాళ్ళకి అమ్మేసుకుంటారు,
మీ రిజర్వేషన్స్ ప్రైవేటైజేషన్ పేరుతో మొత్తం తీసేస్తూ ఉంటారు, స్లోగా మీ బొచ్చు గీకినట్టు గీకుతూ ఉంటారు. ఓకే, మీ ల్యాండ్లో మొత్తం కూడా వాళ్ళ చేతులకు వెళ్తూ ఉంటే నేను నిన్న ఒక పోస్ట్ చేశాను, ల్యాండ్కి సంబంధించిన పోస్ట్. ఆ పోస్ట్ ఏంటి, ఇదిగో ప్రభుత్వ భూమి 80% ప్రభుత్వ భూమి ఇప్పుడు ఆక్యుపై అయ్యింది, ఓన్లీ 20% ల్యాండ్ మాత్రమే ఖాళీ ఉంది. అంటే అర్థం ఏంటి, ఒక ఎకరంలో 80% మొత్తం ఆక్యుపై అయింది, ఒక 20% ఖాళీ ఉంది. ఇప్పుడు ఆ 20%ని వీళ్ళు ఏం చేస్తున్నారు, పేదలకు పంచుతున్నారు. 10 yearsలో మీరు అమ్ముకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు కొంటున్నారు, అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు కొంటున్నారు. ఇప్పుడు ఈ 20% మళ్ళీ ఇస్తారు పేదలకి, మళ్ళీ వాళ్ళు కొంటారు, ఇస్తారు కొంటారు. ఆ 20% కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక నీకు పంచడానికి భూమి లేదు. ఈ పాటికి ల్యాండ్ మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిద్ది. ఇక మీ తరతరాలుగా తరతరాలుగా ఈ యొక్క భూమి అంతరించేంత వరకు నువ్వు బానిసత్వంలో ఉంటావు, నువ్వు కూలి పని చేసుకుంటూ ఉంటావు, నీ చేతిలోకి ల్యాండ్ రాదు. కాబట్టి ఈ చట్టాలు మార్చింది ఎవరో, పొరపాటు అది. వాళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూమిని మీరు ఎవరు కొనడానికి లేదనేటువంటి చట్టం మీరు అలా ఉండాలి, వాళ్ళ చేతిలో భూమి ఉండాలి అనేది నేను ఒక పోస్ట్ చేశాను. మరి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, ఎంతమందికి అర్థమైందో, ఎంతమంది అగ్రి అవుతారో కూడా నాకు తెలియదు. ఎందుకు అగ్రి అవ్వరంటే మొత్తం మన సొంతది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక చట్టం పెడితే ఆ చట్టమే కరెక్ట్ అని చెప్పి వాదించేటువంటి మన దళితులు కాసుకొని కూర్చున్నారు టీడీపీలో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం చేస్తే ఆ చట్టమే కరెక్ట్ అని వాదించడానికి దళితులు కాసుకొని కూర్చున్నారు. ఇక నా మాట ఎవడు ఉంటాడు, మీ మాట మా మాట ఎవడు ఉంటాడు. ఓకే, చెప్పడం వరకు నా బాధ్యత, అది నేను చెప్తున్నాను అది అంతవరకు. సో అల్టిమేట్లీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ religion, let us make religion secondary, make a communal issue as a primary, and then you fight for your rights. మీ యొక్క హక్కుల కోసం, మీ యొక్క రిజర్వేషన్ల కోసం, కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం మీరు మీ యొక్క హక్కుల కోసం పోరాడితే మీతో పాటు మీ పక్కన ఉన్నటువంటి క్రిస్టియన్ కానీ ఎందుకని ఎవడని కానీ నువ్వు ఒక కమ్యూనిటీలో పుట్టావు, నీ కమ్యూనిటీని పైకి తీసుకొస్తావు. వాడు ఏ మతం అయితే నీ అన్నే కదా, నీ అన్నో తమ్ముడో బామరితో. అదే చెప్తున్నా, మా మేనమామలు వాళ్ళందరూ కూడా హిందువులే. ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. మేము ఇంటికి వెళ్తే మేనమామ పిల్లలు వీళ్ళే కదా, అంత వీళ్ళే కదా ఉంటారు. ఓకే, బంధువులే కదా ఉంటారు. అక్కడ రిలీజన్ ఎవరు చూస్తాడు, మేనమామ మేనమామ పిల్లలు కనిపిస్తాయి, ఎరా హిందువు క్రిస్టియన్ ముస్లిం అనుకుంటామా, లేదా ఎరా బామరిది బాగున్నా ఉంటాం. ఓకే, ఇవన్నీ కూడా మీడియా చూస్తే, ఇదంతా మతాల మధ్య గొడవలు అనేది మీడియా చూస్తే. We unite as a community and then fight for your fundamental rights. Thank you. Namaskaram.